అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఇంపార్టెన్స్ ఏంటంటే పీపీటీ ప్రజెంటేషన్స్ని ఏఐ టూల్స్ యూస్ చేసి లైక్ చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ పర్ప్లెక్సిటీ కానీ లైక్ ఎనీ అదర్ ఏఐ టూల్ని యూస్ చేసి ఏ విధంగా పీపీటీ ప్రజెంటేషన్ని చేయొచ్చు. జనరల్గా ఈ వీడియోస్ మనం పబ్లిష్ చేసాము ఆల్రెడీ. ఈవెన్ ఒక మంచి ఐడియా చాలా బాగుందని ఫిల్టర్ చేసిన తర్వాత నాకు అనిపించి ఈ వీడియో ద్వారా లైక్ పీపీటీని ఎలా మనం ఒక ఏఐ టూల్ యూస్ చేసి ఫ్రీగా క్విక్గా ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేయొచ్చో మీకు ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో చూసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాంప్ట్ ఎట్లా రాయాలి, కామన్గా మనం టెంప్లెట్ యొక్క ప్రాంప్ట్ని ఎట్లా మార్చుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. అంటే లైక్ సీయింగ్ ద వీడియో చూడటం నేర్చుకున్నాను అనుకోవడం ఏంటంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. హౌ టు ఎలా చేయొచ్చు ఏంటనే ప్రాసెస్ తెలుస్తుంది. అయితే మీకు స్కిల్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ని బిల్డ్ చేస్తుందో మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తారో మీరు కూడా మీ ప్రయత్నం మీకు కావాల్సిన పీపీటీని ట్రై చేసి మీకు కావాల్సిన థాట్స్ ప్రకారం పీపీటీ వస్తే దెన్ యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెంట్ ఆన్ స్కిల్ అండి. ఇలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఎలాంటి స్కిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారో కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల అండి. ఈరోజు మనం చాట్ జీపీటీ యూజ్ చేసి పీపీటీ ఏ విధంగా సూపర్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనేది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. మీరు కూడా పాసిబిలిటీ ఉంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్తో ఇలాంటి ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయండి. మీ థాట్స్తో మీకు ఎలాంటి ప్రజెంటేషన్స్ కావాలో పీపీటీ ప్రజెంటేషన్స్ అలాంటివి. సో ఫస్ట్ chatgpt.com అనే వెబ్సైట్ లాగిన్ చేసుకున్న తర్వాత హిట్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని మీ అకౌంట్ని లాగిన్ చేయండి. ఒకవేళ లాగిన్ చేయడం కూడా రాదు అనుకుంటే మన వీడియోస్ ఉన్నాయి హౌ టు క్రియేట్ అన్ అకౌంట్, వాచ్ చేసి తర్వాత ఈ స్టెప్ని కంటిన్యూ చేయండి. సో ఇక్కడ న్యూ చాట్ ఉంది కదా, చూడండి. ఆస్క్ ఎనీథింగ్ దగ్గర నేను జస్ట్ సింపుల్గా వెరీ ఈజీగా ప్రిపేర్ ఆర్ క్రియేట్ ఏ పీపీటీ ఏదైనా వర్డ్ వాడొచ్చండి. ఓకే, ప్రిపేర్ అ పీపీటీ ప్రజెంటేషన్ ఆన్, వెరీ సింపుల్గా మీరు టెంప్లెట్ లాగా కూడా వాడుకోవచ్చు. హైఫన్ ఇచ్చాను. నేనేం చేస్తున్నానంటే పీపీటీ దేని గురించి కావాలి అనే దాని గురించి ఒక చిన్న టాపిక్ని నేను చూస్ చేసుకున్నాను. ఏంటంటే ఏఐ టూల్స్, ఇప్పుడు ఏవైతే ఏఐ టూల్స్ లైక్ ట్రెండింగ్లో ఉన్నాయో ఆ ఏఐ టూల్స్ కింద ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేద్దామని, లైక్ టాప్ ఏఐ టూల్స్ టు లెర్న్ అని ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయమని. మై టాపిక్ ఈజ్ టాప్ ఏఐ టూల్స్ టు లెర్న్. మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్కు సంబంధించింది అనుకోండి, బిజినెస్ చేయొచ్చు, దానికి సంబంధించిన వర్డ్ మార్చండి అంతే. సో ప్రిపేర్ ఏ పీపీటీ ప్రజెంటేషన్ ఆన్ టాప్ ఏఐ టూల్స్ ఈజ్ మై టాపిక్. అండ్ ఇది ఎలా కావాలి నాకు? కార్పొరేట్ స్టైలు, ఏమండి, ప్రొఫెషనల్, కీవర్డ్స్ యాడ్ చేస్తున్నారు చూడండి. వెరీ సింపుల్గా మీరు ఇట్లా కామన్గా ఏ పీపీటీ ప్రిపేర్ చేయాలనుకున్నా ఈ కామన్ కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. క్లీన్గా ఉండాలి అండ్ హై క్వాలిటీ ఫర్ అకాడమిక్ పర్పస్, అవచ్చు, అకాడమిక్ ప్రజెంటేషన్ కూడా అనొచ్చు మీరు. ఓకే, సో ఇంకేమున్నాయి మనకి? ఇంకేదైనా వర్డ్స్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లాంటిది యాడ్ చేయమన్నా చేస్తుంది. ఇలాంటి కీవర్డ్స్ యాడ్ చేసుకుని డౌన్లోడబుల్ అని ఇచ్చేస్తున్నా డైరెక్ట్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ప్రజెంటేషన్ పీపీటీ ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఇక్కడ షీట్స్ లాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ నేను పీపీటీ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేసుకునే పని కూడా నేను చేయదలుచుకోవాలా. సో అందుకని డౌన్లోడబుల్ అనే కీవర్డ్ కూడా యాడ్ చేసి ఈ యొక్క ప్రాంప్ట్ని హిట్ చేశాను. హిట్ చేసిన తర్వాత ఇట్స్ అనలైజింగ్, వెరీ సూపర్ ఈజీ అండి. మీరు ఏంటంటే హ్యాండ్స్ ఆన్ మీ థాట్స్, ఎలాంటి పీపీటీ కావాలి, దాంట్లో ఎలాంటి స్టైల్స్ కావాలి, ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే రెఫరెన్స్ చేయటము, ఏ పర్పస్ కావాలి, అవుట్పుట్ ఎట్లా కావాలి, ఇవన్నీ కనుక మీరు ప్రిపేర్ చేసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్లైడ్లు 14 స్లైడ్స్ అని రికమెండ్ చేస్తుంది కదా, మీకు 5 to 6 కానీ 3 to 4 కానీ ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ కూడా మెన్షన్ చేయొచ్చు వెరీ క్లియర్గా. ఓకే, సో
ఇట్లా మీరు టెంప్లెట్ రెడీ చేసుకోండి. వెరీ లైక్ ఫ్రీ పీపీటీని క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ చాట్ జీపీటీ యూజ్ చేసి. చూడండి ఇలాంటి ప్రెజెంటేషన్ 14 స్లైడ్స్ మనకి ఈ విధంగా ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వావ్, ఇట్స్ రెడీ అండి. దిస్ ఈజ్ అ రెడీ. డౌన్లోడబుల్ అన్నాను కదా, ఇదిగోండి డౌన్లోడ్ యారో మీద క్లిక్ చేసుకుని లోకల్ సిస్టంలోకి ఇదిగోండి డౌన్లోడ్ అయిపోయింది. సో ఐ విల్ గో టు ద డౌన్లోడ్స్. పీపీటీ డబుల్ క్లిక్ చేశాను, చూద్దాము. ఎస్, పీపీటీని డబుల్ క్లిక్ చేసేసి రన్ చేస్తున్నాను. కంట్రోల్ అదే ఫంక్షన్ కీ ప్లస్ F5 కొడితే మీకు రన్ అయిపోతుంది. ఏఐ కార్పొరేట్ స్టైల్ అకాడమిక్ ప్రజెంటేషన్, కార్పొరేట్ ఓవర్వ్యూ ఆఫ్ అకాడమిక్ ఎజెండా, వై ఏఐ టూల్స్, కేటగిరీస్, టాప్ 15 ఏఐ టూల్స్, బెస్ట్ ప్రాక్టీస్, ఫ్యూచర్ ట్రెండ్స్. క్లిక్ చేస్తుంటే నేను ఇలా వస్తుంది. వై ఏఐ లెర్న్, ఎందుకు చదువుకోవాలి, జనరేటివ్ ఏఐ అసిస్టెన్స్, రీసెర్చ్కి దేనికి, ఇమేజ్ డిజైన్ కోసం ఏఐ టూల్స్, వీడియో ఆడియో కోసం ఏఐ టూల్స్, కోడింగ్ డిప్లాయ్మెంట్, ఇట్లా రకరకాలుగా నాకు స్లైడ్ మరి స్లైడ్కి డిఫరెన్స్ కనపడతలేదు కదా. నేనేం చేస్తానంటే వెరీ రెగ్యులర్గా నేను అప్లై చేసే ట్రాన్సిషన్ అప్లై చేస్తాను. దీనికి ట్రాన్సిషన్లో మోర్ఫ్లో ఏమండి, ఇక్కడ మోర్ఫ్లో వర్డ్స్ సెలెక్ట్ చేసుకుని అప్లై టు ఆల్. మీకు ఏ ట్రాన్సాక్షన్ కావాలంటే అది అప్లై చేసుకోండి. చేసుకుని అప్లై ఆల్ కొట్టేసి Ctrl+S సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. నా స్లైడ్ చేంజెస్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఇలా ఇదిగోండి, ఇలా వెరీ ప్రొఫెషనల్గా, వెరీ సింపుల్గా, ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా లైక్ ఒక కంటెంట్ లైన్ కానీ, ఒక డిజైన్ కానీ, ఏది కూడా నేను ఈ పీపీటీలో ఒక అక్షరం కూడా రాయలేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో పీపీటీ ఈజ్ రెడీ. అల్టిమేట్లీ మన పీపీటీ గ్రాండ్గా మనకు రెడీ. లేదు నాకు పీపీటీ కొంచెం ఇది ఫాంట్ పెంచుకోవాలనుకుంటే చాలా సూపర్ ఈజీ. కంట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, హోమ్లోకి వెళ్ళిపోయి ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు కావాల్సినట్టు బోల్డ్ చేయాలనుకుంటే బోల్డ్, ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా మీరు మీ కస్టమైజేషన్ని అప్లై చేసుకోవచ్చు వెరీ క్లియర్గా. సో చూడండి, ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఒకటే రాశాను నేను, ప్రిపేర్ ఏ పీపీటీ ప్రజెంటేషన్ ఆన్ టాప్ ఏఐ టూల్స్ అని. క్లియర్? సో వెరీ క్లియర్గా మీకు ఎలాంటి పీపీటీ ప్రజెంటేషన్ కావాలో చాలా ఈజీగా అలాంటి ప్రాంప్ట్ రాసుకొని బేసిక్గా యూ జస్ట్ మేక్ ఇట్ అండి. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రొఫెషనల్ కార్పొరేట్ స్టైల్ లైక్ మైక్రోసాఫ్ట్ లాగా కావాలన్నా, ఏఐ టూల్స్ లోగోస్ కావాలన్నా ఇస్తాను అంటుంది. సో మీ బెటర్ వేలో మీరు ట్రై చేయండి. వీడియో నిజంగా ఈ హ్యాండ్స్ ఆన్ మీకు హెల్ప్ఫుల్ అనిపించి ఒక స్కిల్ నేను నేర్చుకోగలిగాను అనుకుంటే లైక్ చేసి కమెంట్ ద్వారా మీ వ్యూస్ని షేర్ చేయండి. అదేవిధంగా ఎలాంటి టెక్నాలజీ లైక్ సింపుల్ టెక్నికల్ స్కిల్స్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో తెలియపరచండి. డెఫినెట్గా వీడియో ద్వారా మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సెలవు, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.